రైట్ కృష్ణరాజు గారు, నాకు తెలిసి అతను వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ హరికృష్ణ, కోనం హరికృష్ణ మాట్లాడిన మాటల ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే 19వ తారీఖునే అధికారులు వెళ్ళారు ఇక్కడికి. వాళ్ళకి అప్పటికే ఉప్పందింది. 20వ తారీఖున మళ్ళీ వస్తున్నాము, శాంపుల్స్ తీసుకెళ్తున్నాము, వాటిని టెస్ట్ చేస్తామని చెప్పారు. 21న అంటే నిన్న సాయంత్రం వాటిని సీజ్ చేశారు సార్. ఇది 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి తతంగం. అలాగే పోలీస్ అధికారులు ఇక్కడ లోకల్గా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే లోకల్ పోలీసుల యొక్క సహకారం తీసుకుంటారు. డాగ్ స్క్వాడ్ కావాలని అడిగారు, అది తీసుకున్నారు. ఇదంతా 2 రోజుల నుంచి జరుగుతున్న వ్యవహారం. ఇది చంద్రబాబుకి, లోకేష్కి, రామోజీకి ముందే తెలిసింది. అందుకే సంబంధం లేని వార్త రాశాడు రామోజీ. సంబంధం ఉంటే ఏదైనా నార్కోటిక్స్ బ్యూరో ఆఫ్ ఇండియా ఏదైనా రిపోర్ట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఉందని, లేకపోతే ఏదైనా పట్టుకున్నారు, గంజాయిని పట్టుకున్నారు, లేకపోతే ఎవడో ఎక్కడో దొరికితే వాడికి ఆ మూలాలు వైఎస్ఆర్సీపీకో ఇంకో దానికో ఇంకొకరికో లేకపోతే రవిచంద్రారెడ్డి గారికో నాకో మీకో సంబంధాలుంటే వార్తను రాయొచ్చు. ఏమీ లేకుండా ఒక వార్త ఎందుకు రాశాడు ముందు రోజు అంటే వీళ్ళకి ముందే తెలుసు. తెలుగు డ్రగ్స్ పార్టీ అని పెట్టాను కదా, మొత్తం మన మెడకు చుట్టుకోబోతుందని తెలిసి ఈ రకమైనటువంటి డ్రామాలు ఆడారు. పైగా ఇంకొకటి కూడా చూపిస్తాను సార్. ఈరోజు పేపర్లో రాస్తూ రామోజీ ఇదే అంశాన్ని, కంటైనర్ తెరవకుండా వైకాపా నేతల ఒత్తిళ్ళు అని ఒక మూలన చిన్నది రాసిపెట్టాడు, ఎందుకైనా మంచిదని. ఇక్కడ రాసిపెట్టాడు, ఒక మూలన చిన్నగా రాసిపెట్టాడు, ఎందుకైనా మంచిది, ఇది మన వాళ్ళకి చుట్టుకుంటుంది అయిపోయిందని తెలిసే దాన్ని వైకాపా నేతలు తెరవలేదు. అక్కడ వచ్చింది ఎవరు సార్? కేంద్రం నుంచి కదా వచ్చారు. పోనీ ఇప్పుడు పోలీసులైనా సరే రాష్ట్రం పరిధిలో ఉన్నారా, ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నారా? ఏం చెప్తారు సార్? దీన్ని ఇంత డ్రగ్స్ రాకెట్ బయటపడితే దాన్ని ఈ ప్రభుత్వానికి పుయ్యాలనేటటువంటి కుట్ర లోకేష్తో మొదలుపెట్టి రామోజీ వరకు అందరూ. ఈశ్వర్ గారు, నిజానికి ఈ పరిణామాలు అత్యంత విచారకరంగా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఈ తులసి వనంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, వారికి అనుకూలంగా ఉన్న మీడియా గంజాయి మొక్కలుగా మారాయండి. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో ఏం జరిగినా నెగిటివ్ గా దానిని వైసీపీ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. చేసి మొదట ఏమిటంటే వాళ్ళు మొదట సంఘటన జరుగుతుందని చెప్పి తెలిసిన వెంటనే బురద జల్లేస్తున్నారండి వైసీపీ మీద. ఆ తర్వాత దానిని శుభ్రపరచుకోవడానికి వైసీపీ నాయకులు, వైసీపీ ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. అయితే ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది, వారు సక్సెస్ అవుతున్నారు. అయితే ఈ సక్సెస్ కి ఎక్కడైనా కానీ గండి కొట్టవలసిన అవసరం ఉంది. అది ప్రజలే చేయగలరు. లేకపోతే ఇటువంటి ఈ అవినీతి విశ్వ విరాట్లు ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేస్తారు. మీకు ఎందుకంటే ఒక్కసారి అధికారం ఇస్తే అమరావతిలో లక్షలాది కోట్ల రూపాయలు అవినీతి చేశారండి. ఇప్పుడు ఎన్నికల ఇంకొక కొద్ది రోజుల్లో జరుగుతున్నాయనగా ఎక్కడో ఏదో ఒక సంఘటన జరిగితే దానిని తీసుకొచ్చి వైసీపీకి, ఆ వైసీపీ నాయకులకి, ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేయటం అనేది అత్యంత హేయమైన విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఇక్కడ మీకు ఏంటంటే మనం గమనించాల్సింది, దీని మీకు సిబిఐకి సంబంధించి కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, అక్కడేదో కొంతమంది అధికారులు వెళ్ళి, వైసీపీ నాయకులు వెళ్ళి అక్కడ అడ్డు తగిలారని చెప్పి అన్నారంటే అది పచ్చి అబద్ధం, పచ్చి మోసకారి ప్రకటన. సిబిఐ ఎక్కడ ఏమీ అనలేదండి. వారు చెప్పిన మాట ఏమిటంటే, వారు ఎఫ్ఐఆర్ కూడా అదే చెప్పారు, కొంతమంది స్థానికంగా ఉండే పోర్టు సిబ్బంది, కొంతమంది అధికారులు, అంటే ఏ అధికారులు చెప్పలేదు అక్కడది, అధికారులు అక్కడ గుమిగూడటం వలన కొంత మా విధులకు ఆటంకం కలిగింది అని మాత్రమే చెప్పారు. గుమిగూడటం వలన, అంతే తప్ప ఆ డ్రగ్స్ ఎవరిదో, ఆ కంటైనర్ ఎవరిదో, లేకపోతే వారి సిబ్బందో మరొకరు అక్కడున్న వాళ్ళు అవుతారు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి ఈ కంటైనర్ల దగ్గర వచ్చి గుమిగూడతారా? ఎక్కడా కూడా సిబిఐ మీకు ఆ మాట చెప్పలేదండి. ఎక్కడా కూడా మీకు చెప్పలేదు. కొంతమంది సిబ్బంది వచ్చి గుమిగూడటం వలన మాత్రమే కొంత మేరకు విధులకు ఆటంకం కలిగిందని చెప్పి మాత్రమే చెప్పారు వాళ్ళు. ఇలాగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని, ఈ వైసీపీ ప్రభుత్వ ఇమేజ్ ని చాలా దారుణంగా వీళ్ళు నష్టపరుస్తున్నారండి. మీకు అప్పటికి మీరు గమనించారు లేదో, ట్విట్టర్ లో అప్పటికప్పుడు కొత్తగా మీకు ఏపీ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒకటి, జగన్ ఫర్ డ్రగ్స్ అని చెప్పి, వైసీపీ డ్రగ్ మాఫియా అని చెప్పి కొత్త అకౌంట్లు తెరిచి అబద్ధాలను
ప్రచారం చేస్తున్నారు. అయితే లొకేషన్ తీసుకొచ్చి నాకు తెలిసి ఆ కంటైనర్ కట్టేసి ఈ కంటైనర్ ఎవరిదో చెప్పాబు అని కట్టి మరి లొకేషన్ ఈ కంటైనర్ ఎవరిదో చెప్పని అడిగితే బాగుండు అనిపిస్తోంది. అదే సార్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మేము ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ చెడిపోతుందని చెప్పి ఒకే ప్రచారం చేస్తున్న వీళ్ళే ఉద్దేశపూర్వకంగా ఇటువంటి అబద్ధ ప్రచారాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రతిష్టను పూర్తిగా దిగజారి చేస్తున్నారండి. మీకు ఒక సంఘటన చెప్తాను సార్ మీకు నేను. ఆంధ్రప్రదేశ్ కి డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి అన్నారండి. కానీ నేను ఈ రోజున స్టడీ చేస్తే వివిధ నివేదిక స్టడీ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో మాదక ద్రవ్యాల వినియోగం చాలా చాలా తక్కువగా ఉంది. అది ఎక్కడో పొరుగునున్న హైదరాబాద్ లో తప్ప మనకు పెద్దగా లేదు. తర్వాత గంజాయి కూడా అక్రమ రవాణా ఏపీ నుంచి జరగడం లేదు, ఏపీ మీదుగా వెళ్తుంది తప్ప ఏపీలో ఇక్కడ పండించేయటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2023 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక అండి. ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో అలాగే ఇతర రాష్ట్రాల్లో స్వాధీనం చేసుకున్న నల్ల మందు ఓపియం ఎంతో తెలుసా అండి మీకు? అది ఆంధ్రప్రదేశ్ లో 0, 1 కేజీ కూడా మీకు వాళ్ళు స్వాధీనం చేసుకోలేదు. అదే మీకు రాజస్థాన్ లో అయితే 146,889 కేజీల నల్ల మందు స్వాధీనం చేసుకున్నారు. 146,889 కేజీలు. మధ్యప్రదేశ్ లో 32,589 కేజీలు. జార్ఖండ్ లో 32,376 కేజీలు. మణిపూర్ లో 17,149 కేజీలు. గుజరాత్ ప్రైమ్ మినిస్టర్ గారు ఒకప్పుడు చేసిన ముఖ్యమంత్రి చేసిన రాష్ట్రం 12,838 కేజీలు. హర్యానాలో 11,195 కేజీలు. ఇది ఓపియం నల్లమంది సంబంధించిందండి. గంజాయికి సంబంధించి గంజా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి అన్నారు కదా, అది కూడా చూద్దాం సార్. ఉత్తరప్రదేశ్ లో గంజాయి స్వాధీనం 2022-23లో 1,30,000 కిలోల గంజాయి అక్కడ స్వాధీనం చేసుకున్నారండి అక్కడ. అంటే మనం ఏమైనా అనాలంటే మనం ఉత్తరప్రదేశ్ అనాలి మనం, ఇది గంజా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి. ఆంధ్రప్రదేశ్ లో 169,201 కేజీలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. మీకు ఉత్తరప్రదేశ్ తో పోలిస్తే ఏపీలో నథింగ్ అని చెప్పాలి మనం. 1,30,000 కేజీల గంజాని యూపీలో స్వాధీనం చేసుకున్నారు. అంటే వాస్తవాలు ఇట్లా ఉంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ని తీసుకొచ్చి ఒక డ్రగ్ సెంటర్ గా, క్యాపిటల్ ఆఫ్ మన గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఇంకో రకంగా అని చెప్పి దుష్ట ప్రచారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ నే కాదండి యావత్ ఆంధ్ర ప్రజల్ని కూడా వారు కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఏంటంటే మీకు ఇంకో సంగతి చెప్తాను సార్. మీకు మీరు ఇందాక మనం అనుకున్నాం మనం ఇది టీడీపీ వాళ్ళకి సంబంధం ఉందని చెప్పి, అది ఖచ్చితంగా రేపు అన్ని బయటపడతాయండి. మీకు ఒకప్పుడు అరవింద్ మన కేజ్రీవాల్ గారు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వారు అవినీతి పరులు వీరు అవినీతి పరులు అని చెప్పి చెప్పిన వ్యక్తి ఈ రోజున అవినీతికి పాల్పడి జైలు పాలయ్యారు. అదే విధంగా ఇటువంటి అవినీతి పరులు, ఈ డ్రగ్స్ వ్యాపారులు త్వరలోనే జైలుకు వెళ్లే అవకాశం ఉంది. దాంట్లో మీకు దానికి వచ్చినప్పటికీ మీకు ఇది దీనికి సంబంధించి డైరెక్టర్ కోటాయి చౌదరి గారు, ఆయన దగ్గుబాటి ఫ్యామిలీకి సన్నిహితులు. అలాగే మీకు వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఆయన సంజయ్ మెరైన్ డైరెక్టర్, ఆవిడ పురంధేశ్వరి గారికి స్వయంగా వియ్యంకుడు. అలాగే సంజయ్ ఆక్వాటిక్ డైరెక్టర్, ఆమె కుమారుడు చెంచురామయ్య గారు, పురంధేశ్వర గారు కుమారుడు. ఇది కాకుండా భరత్ గారు, మీకు విశాఖపట్నం వెళ్తేనండి, విశాఖపట్నంలో మీరు అక్కడ ఎవరిని అడిగినప్పటికీ కూడా గంజాయి ఎక్కడ దొరుకుతుంది, గంజాయికి ఎవరు బానిసలు అయ్యారంటే అక్కడ ఒక విశ్వవిద్యాలయం పేరు చెబుతారు, ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం పేరు చెప్తారు. అక్కడ విచ్చలవిడిగా ఇప్పటికీ మీకు దొరుకుతోంది గంజాయి అనేది. గంజాయి కావచ్చు, లేకపోతే మాదక ద్రవ్యాలు కావచ్చు. ఇవన్నీ చూస్తా ఉంటే వీరు ఇప్పుడు ఈ పట్టుబడినటువంటి సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఎండీకి మీరు చెప్పినటువంటి ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అతనికి మధ్య బంధుత్వం ఉంది. వీళ్ళని ఎలా చూడాలి? ఇప్పుడు వాళ్ళిద్దరికీ బంధుత్వం ఉంది, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మొత్తం ఇది మూడు ఫ్యామిలీలు సార్. నారా, నందమూరి, దగ్గుబాటి, ముగ్గురు మెడకు చుట్టుకుంటుందని. అంటే వీళ్ళు డైరెక్ట్గా ఉన్నారని నేను అనట్లేదు, మళ్ళీ చెబుతున్నా, డైరెక్ట్గా ఉన్నారని నేను చెప్పట్లేదు ఈ ఫ్యామిలీస్. కానీ ఈరోజు పట్టుబడిన ఫ్యామిలీస్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఇందాక మీకు ఎక్స్ లో కూడా పోస్ట్ వచ్చిందండి. ఆయన పేరు దామచర్ల సత్యనారాయణ అని చెప్పి, ఆయన తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక
దర్శి పదవికి రాజీనామా చేశారు. చేశారా? నిజం ఒక తెలియదు కానీ అదే నాకు వచ్చింది నిజమైతే కానీ మాత్రం వాస్తవం కాదో నేను నిర్ధారించుకోలేక ఆగాను. వాస్తవంగా తెలియదు సార్. అందుకే వాళ్ళ దాన్ని అబ్బాయి నమ్మదు. ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి వీళ్ళతో ఉన్నాడు, ఆ కోటయ్య చౌదరితో అవును సార్. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఆయన రాజీనామా చేశారని అంటున్నారు. ఖచ్చితంగా ఈ డ్రగ్ యాడిక్ట్స్ అందరూ కూడా, డ్రగ్ యాడిక్ట్స్ అంటే డ్రగ్ ద్వారా డబ్బు సంపాదించాలనుకున్న వీరందరూ కూడా ఉమ్, త్వరలోనే శ్రీకృష్ణ జన్మస్థానాన్ని పొందుతారు, దాంట్లో సందేహం లేదు.